భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలుత్ కవిత, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. కాంగ్రెస్ పాలనలో రైతు బంధు, దళిత బంధు ఊసేలేదని, ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి చెల్లించిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా తనకు ఓటు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అజాగ్రత్త వహించకుండా మరి మీరందరూ కూడా ఎన్ని జాగ్రత్తగా అందరూ పని చేయాల్సిన ఇప్పుడు దాదాపు గంట 2 గంటల నుంచి కూడా ఎప్పుడైపోతే 4 గంటలు ఎప్పుడైపోతే వెళ్ళేవాళ్ళు వెయిట్ చేస్తూ చివరి క్షణం వరకు కూడా మా కోసం కూర్చున్నందుకు ప్రత్యేకంగా మీ అందరితో శిరస్సు వంచి మనకి నమస్కారం తెలియవస్తాము. ఖచ్చితంగా ఆడబిడ్డ భోజనం పెడతా ఉంది కాబట్టి అన్నవాళ్ళు ఖచ్చితంగా భోజనం మీరు మీడియా భోజనం చేసుకోవాలని కోరుతా ఉంది. అది ఓడిపోయిన బాధ ఉన్న కడుపులో పెట్టుకొని దిగమింగి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవాలి, కవిత గెలవాలి, తప్పకుండా కార్యకర్తలను అందరినీ కాపాడుకోవాలని ఒక మనోధైర్యాన్ని నింపుకొని